మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై వివాదం నడుస్తోంది. తెనాలి ఐతానగర్కు రేపు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇటీవల పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నిందితులను జగన్ పరామర్శించనున్నారు. అయితే తాజాగా ముగ్గురు నిందితులకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ నేత కుమారుణ్ణి నిందితులు నడి రోడ్డుపై కొడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి క్రిమినల్ను జగన్ ఎలా పరామర్శిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. జగన్ పర్యటనను తీవ్రంగా తప్పుపడుతోంది. కానిస్టేబుల్పై హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్లను ఎలా పరామర్శిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిందితులపై 4 ఏళ్ల క్రితమే రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయని, వారిపై ఇప్పటికే 16 కేసులున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి, రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు, నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్. ఇతను నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్లి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ, సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం, గంజాయి స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర, దళితులకి అన్యాయం జరిగింది, ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి, మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా, ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. 1 కాదు, 2 కాదు, 5 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల అతని నివాసానికి దాదాపు 7-8 కిలోమీటర్లు. ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి. అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్ట్ మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే, జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యం. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలవటం ఏంటని నిలదీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే జగన్ తెనాలి వెళుతున్నారని హోంమంత్రి అనిత అంటున్నారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే, తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా
వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకుని ఇవ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావస్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావస్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్-సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితుడు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే, రైట్. జగన్ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇది ఏదైతే తెనాలిలో జరిగినటువంటి ఈ ఘటన, పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా కేనింగ్ చేస్తూ, వారి యొక్క చరిత్ర తెలిసి వెళ్తున్నాడు ఈయన. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీట్లు ఒక్కొక్కటి మీద ఒకటి 10 కేసులు, ఒకటి 11, ఒకటి 9 కేసులు ఉన్నాయట. వీళ్ళకి 4 సంవత్సరాల క్రితం ఈ క్రెడిబిలిటీ ఇచ్చేసారట పోలీసులు రౌడీ షీట్ తెరిచి. 2, వాళ్ళు గంజాయి సేవిస్తూ నిత్యం అటు వెళ్ళే వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ చరిత్ర ఎవరు అడిగినా చెప్తారని చెప్పేసి, తెనాలిలో అడిగితే చెప్తారని చెప్పేసి ఎవరైతే కానిస్టేబుల్ వీళ్ళ దాడికి గురయ్యాడో ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాడా ఈయన పర్యటన? ఇంతకీ నువ్వు వెళ్ళి పర్యటన చేసేది నిందితుల్ని పరామర్శించడానికా లేకపోతే బాధితులను పరామర్శించడానికి? ఇక్కడ బాధితుడు కానిస్టేబుల్ కదా, మరి అయితే గీతే ఆయన్ని పరామర్శించాలి. కానీ ఇప్పుడు నిందితులైనా కూడా వీరిని పరామర్శిస్తున్నారంటే వీరికిను మళ్ళీ వైసీపీకి ఏమన్నా అవినాభావ సంబంధం ఏమైనా ఉందా? వీరేమన్నా వైసీపీ కార్యకర్తలుగా ఆ క్రెడిబిలిటీ కూడా ఏమైనా ఉందా? వీళ్ళకి సంబంధించి వ్యవహారం ఇప్పుడు మనకి టెలికాస్ట్ అవుతున్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియోలోని అతనికి ఏదో ఎదురుగా వస్తున్న ఒక బైక్ వ్యక్తి వచ్చారని కూడా ఆయన మీద విపరీతంగా ముగ్గురు దాడి చేశారు, విచక్షణార్థంగా కొట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన గత ప్రభుత్వంలో హయాంలోనే చోటు చేసుకున్నట్టుగా మనకి
సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీళ్ళు ముగ్గురు కూడా నేర చరిత్ర చాలా ఎక్కువగా ఉండి 11, 10, 16 అంటూ కూడా తీవ్రమైన కేసులు వీళ్ళ మీద నమోదయ్యాయి. ఎప్పుడు గంజాయి సేవిస్తూ పూర్తి స్థాయిలో ప్రజల మీద దాడులకు ఎగపడతాం. తాజాగా కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడుతున్న నేపథ్యంలోని బహిర్గతంగానే పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ వీడియో ఏదో కాళ్ళ మీద పోలీసులు కొట్టిన వీడియోకి సంబంధించి పెద్ద ఎత్తున బయలుదేరిన పరిస్థితి ఉంది. వాళ్ళు దళితులంతా కూడా వైసీపీ ఇందుకు సంబంధించిన ఘటనను పూర్తి స్థాయిలో తమ వైపును మలిచేటప్పుడు దాంతో పాటు ఒక క్రెడిబిలిటీ తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత కానిస్టేబుల్ కి సంబంధించిన భార్య బయటికి రావడం జరిగింది. తను కూడా ఒక దళిత బిడ్డనే తన భర్త మీద ఈ విధంగా దాడికి పాల్పడ్డారు అంటూ కూడా ఆమె భావోద్వేగం గురి అవడంతో పాటు తన ఏడుస్తూ తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏ విధంగా తన భర్త మీద వీళ్ళు దాడికి పాల్పడ్డారు, దాంతో పాటు ఏ విధంగా వీళ్ళు హింసలు గురి చేశారన్న అంశాన్ని కూడా ప్రస్తావించింది. అయితే రెండు పక్షాలకు సంబంధించిన అంశాలు చూసినట్టయితే వీళ్ళకి ఉన్న ఈ ముగ్గురికి సంబంధించి నేర చరిత్ర ఉంది. నేర చరిత్ర ఉన్నా సరే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా తెనాలికి వెళ్లి వీళ్ళు పరామర్శిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా తెనాలి పర్యటన మాత్రం వివాదాస్పదంగా మారింది. ఐతానగర్కి వెళ్తున్నారు. విక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరామర్శిస్తానికి వెళ్తున్నారంటూ కూడా షెడ్యూల్ ను కూడా వైసీపీ ఈ రోజు విడుదల చేస్తుంది. రేపు 9:30కి వెళ్ళబోతున్నారు, 12 గంటలకు పరామర్శిస్తున్నారు. అయితే మొత్తం వివాదానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. హోమ్ మినిస్టర్ అనిత స్పందించారు. గత ప్రభుత్వం హయాంలోనే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం పోలీసులు ఈ ముగ్గురికి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా గంజాయికి బానిసయ్యి ఏ విధంగా పోలీసులు దాడి చేశారు, కానిస్టేబుల్ దాడి చేసిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఘటన ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తెనాలకు సంబంధించి పరామర్శించింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలోని ఏదైతే ఉందో ప్రస్తుతం మన సిటీ 24x7 లోనే వస్తున్న వీడియో దాడికి పాల్పడుతున్నాం, రోడ్డు మీద తన బైక్ అడ్డంగా వచ్చారంటూ కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో సైకిల్ విసిరేయటం, చైర్లు విసిరేయటం, దాడులకు పాల్పడిన వీడియో రావడంతో ఒక్కసారిగా విమర్శలు మాత్రం తారాస్థాయికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర సమస్యలు లేవా, దాంతో పాటు గతంలో కూడా చాలా మంది వేరే వేరే కారణాలతోని బాధితులైన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు. చాలా మంది పరామర్శించడానికి వెళ్ళని వైసీపీ అధినేత ఎందుకు దేనికోసం ఇక్కడికి వెళ్తున్నారు, బాధితులు అయితే కనుక బాధిత కుటుంబం ఏదైతే ఉందో కానిస్టేబుల్ కి సంబంధించిన భార్య బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆమె మాట్లాడారు. తన భర్తను కానిస్టేబుల్ కూడా తన భర్త మీద ఈ ముగ్గురు ఏ విధంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడతాం, బెదిరించడం ఏమి చేస్తారనే దానిపై కూడా పూర్తి స్థాయిలోనే ఆమె మాట్లాడి ఉంది. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్తున్నారనే దానిపై కూడా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క తెనాల్లో కూడా జగన్ వస్తున్నారు అంటే దేనికి వస్తున్నారు, ఎవరిని పరామర్శిస్తున్నారనే ప్రశ్నలు మాత్రం ప్రజల నుంచి వెళ్ళబోతున్న పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా తెనాలి ఉన్న ఎవరైనా సరే కదిలిస్తే ఈ ముగ్గురు చరిత్ర తెలుస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్లో వీళ్ళ ముగ్గురుపై కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. గంజాయి మీద దాడి చేయడం, దాదాపు విచక్షణగా దాడి చేసిన నేపథ్యంలో టూటోన్ సంబంధించిన పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ పై మాత్రం తెనాలి వాసులకు మాత్రం పూర్తి స్థాయిలోని వాళ్ళు పోలీసులకు అండగా నిలుస్తున్నా సరే బయట మాత్రం పొలిటికల్ రంగు పులుపుకొని ఒక దళితులను కొట్టారంటూ కూడా వైసీపీ ఇందుకు సంబంధించిన ఇష్యూను తమ ఖాతాలో వేసుకుని దళిత కార్డును ప్రదర్శించే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలి వెళ్ళబోతున్నారు. తెనాలి వెళ్ళి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు, ఎందుకంటే కానిస్టేబుల్ మీద దాడికి చేయడం, కానిస్టేబుల్ బెదిరించడం లాంటి అంశాన్ని ఆయన వెనకేసుకొస్తారా అనే దానిపై కూడా పలు ప్రశ్నలు ప్రస్తుతం అందరి నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే పార్టీలో చాలా మంది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. మరోపక్క గత 5 సంవత్సరాలు జరిగిన ఏదైతే అవినీతి, లిక్కర్ స్కామ్ లాంటి చాలా అవినీతిలో బహిర్గతం అవుతున్న పరిస్థితి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే ఈ రీతిలో వెళ్ళటం ద్వారా విమర్శలు మాత్రం వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలి వెళ్లి ఐతనగర్ లోని ఏదైతే విక్టర్ ఫ్యామిలీకి సంబంధించిన పరామర్శిస్తున్నారో వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారో అది మాత్రం చూడాల్సి ఉంది. బాధిత కుటుంబానికి సంబంధించి ఆడబిడ్డ కూడా ఈ రోజు బయటకు వచ్చింది. తన భర్తను కానిస్టేబుల్ కూడా దాని భర్త మీద దాడి చేశారు, తనకు కూడా న్యాయం చేయమంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఏం చెప్పబోతున్నారో చూడాల్సింది. ఓవరాల్ గా ఒక రకంగా తెనాలి జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్లక ముందే పెద్ద ఎత్తున వివాదాలు, దాంతో పాటు విమర్శలు తాగుస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఒక రకంగా ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాలి.